మీద కాకుండా దాని మీద కాకుండా కింద ఊకున్న వాళ్ళకి దండం. తర్వాత మీ అందరికి దండం. తర్వాత మా పత్రికలలో బచ్చ తీరుకుంటూ మీకు దండం. తర్వాత మా ఉద్యమకారులకు మా వాళ్ళకి అంత దండం. ఇక అస్సలు పాట పాడుతున్నారు. అదే వాళ్ళు కూడా తీసి పేపర్లు వేస్తారు రాని దండం పెడతారు. కొట్టలు కొట్టారు వాళ్ళు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఓట్లు వేసిన వాళ్ళు మీరు, ఓట్లు తీసుకున్న వాళ్ళు నాయకులు, పాలకపక్షం ప్రతిపక్షం ప్రజల పక్షం. నేను 70 ఏళ్ళకు నిండుతున్నా, నేను వేయలేదు ఇంకా, కాబట్టి నాకేం బాధ లేదు. తిట్లు లేవు, పాలసీ లేదు. మీ అందరికీ దండం. క్లియర్. ప్రజల పక్షం మా సీనియర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరైతున్నారో మనసుతో ఆత్మతో మాట్లాడారు. మా నాయకుడు సామాన్య ఇంటికి పోయినా, ఏంద్రా పొద్దుగల్లు వచ్చిన ఒక జొన్న రొట్టె కారం పెట్టించింది. వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు పోయినా, ఏమేమి ఉంటావా పోతావా అంటే, నీ అమ్మ తెలంగాణ వచ్చేదాకా బతకాలరా అనుకున్నాడు. బతికిండు. ఇప్పుడు పాలసీ మేకింగ్ లో ఊరుకున్నాడు. కొట్టుడురా సప్పట్టుకుని. అదే కదా మన బాడది. మా పాలన మాకేనని అది నోట్లు పెద్ద పెద్ద కింద పడుతుంది. నేను ఎప్పుడు అనుకున్నా డీజిల్ కన్నా యాదన మర్చిపోయి. మా పాలన మాకేనని మండుతున్న కోలమా, అమర వీరుల స్వప్నమా. మా పాలన కావాలనుకున్నాం, పాలన వచ్చింది మన పాలన. ఇక ఇప్పుడు ఒక పాట పాడి ఎక్కువసేపు తీసుకొని మనం ఆయన వినాలి. ఎందుకంటే పాలసీలో ఉన్నాడు కాబట్టి. అందుకే చెప్పిన పాలకపక్షం ప్రతిపక్షం ప్రజల పక్షం. గౌరవనీయులైన స్వామి గారు చైర్మన్ శాసన మండలి తెలంగాణ రాష్ట్రం అన్న విషయం, రోడ్లు ఊడ్చే మురికి ఎత్తిపోసే కార్మికుల ఉద్యోగాల పాలసీని ప్రత్యేక అంశంగా చర్చించాలి. మా సీనియర్ కూడా చెప్పేది, వీళ్ళు మనం తీయంగానే ఆర్డర్ ఆర్డర్ చర్చించారు. చాలా స్పెషల్గా పెట్టరా డైరీ ప్రత్యేక కానీ మళ్ళీ చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ రంగంలో ఒక జీవమైన పాత్ర పోషించినారు. జీవమైన పాత్ర. మీరు ఒక బేసిక్ ఉద్యోగం నుండి ఒక పాలసీ నిర్మాణంలో భాగమైనారు. ఈడ నేను పడుస్తున్న పత్రిక దుంకుతా, కానీ ఆడ మాట్లాడాలి అసెంబ్లీలో పార్లమెంట్లో. పాలసీ ఎక్కడగా తయారవుతుంది? మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారితో ఈ దళిత చీపురు కార్మికుల సమస్యలు ప్రత్యేకంగా అది పెట్టిన, ఈ దళిత చీపురు కార్మికుల సమస్యను ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని వెంటనే పరిష్కార మార్గం చేయాలని విన్నవిస్తున్నాను. వందవానులతో మీ గద్దర్. అది పట్టుకో, ముగ్గురు పాలసీ మేకర్లు. ఓకే, నేనేం మాట్లాడా, ఆత్మతో ఆత్మ రెండు మాటలు మాట్లాడి మనం ఇవ్వాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు కార్మికులందరూ, వాళ్ళ బాధ చెప్పారు. మనం మరీ మాట్లాడితే వాళ్ళే. కానీ మా దగ్గర ఒక కవి ఉన్నాడు, ఉర్దూ హిందీ ఇంగ్లీష్లో దంచుతాడు. ఏమంట వైస్ ఛాన్సలర్ అయిండో వాడు దంచుతలేడు. కొట్టరా సపాట్లు. బ్రహ్మాండంగా ఉర్దూమే ఎట్లా దంచుతాడు. మా 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 స్వామినాథన్ కూడా ఉర్దూ దంచువారాలి. ప్రియమైన తల్లులారా, నేను అంబేద్కర్ పూలే భావాలున్న తల్లిదండ్రుల బిడ్డను. అక్కడ ఉంది బేసిక్ ఫిలాసఫీ, పూలే అంబేద్కర్ యొక్క భావాలు. అందుగురించి మా అమ్మ మరాఠీలో పాట. అందుకే నేను ఇప్పుడు రాజకీయాలు ఆ జోలిపో. పాలకపక్షం ప్రతిపక్షం చేయాల్సిన పని నేనెందుకు చేయాలి? నేను వై షుడ్ ఐ డూ?
అని పాలకపక్షం ప్రతిపక్షం ఆడ మాట్లాడాలి, అసెంబ్లీలో కొట్లాడాలి, తీర్చాలి. కాబట్టి మీరు ఓట్లు వేసారు, వాళ్ళు ఓట్లు తీసుకురు. अपन कई को कहते 70 years से अभी तक नहीं डाले कोटरा नहीं लिया. అయ్యో అప్పుడు ఆ రోజు వస్తానే మరి చెప్పు దేఖలేదు. అందుకే మా అమ్మ సావిత్రి పూలేను చాలా మంచి మరాఠీలో పాట పాడదు. అందుగురించి నేను మీ ఆత్మతో అక్షరం ఎస్వి అక్షరం ఆత్మతో మాట్లాడాలి. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడారు. మా సీనన్న ఇంటికి పోతే ఆయన ఉద్యోగం తీసేస్తే వాళ్ళ పిల్లలను చూసి ఏడ్చిన. ఆయన భార్య ఆ పిల్లలు ఎంటుకలు ఊసిపోయినాయి. అంటే అనవసరంగా తీసేస్తే వాళ్ళు ఏడ్చారు. అని నేను ఇంత అన్యాయమా? ఆయననే మాట్లాడాడు ఇంతకుముందు. మీకు పిల్లల ఎంటుకలని ఊసిపోయినాయి. ఎందుకంటే మా డాడీ తీసేసిండ్రు, తల్లి ఆయన భార్య తీసేసారు అన్న. అరే పోతే అమ్మ మీ అయ్యా మున్సిపాలిటీలో పనిచేస్తూ 2 సీపురు గట్టలు కొనిస్తాం, ముడుచుకుంటా బతుకుమన్న కొట్టరని. అంత బాధపడ్డది అన్నమాట కుటుంబం. అది నాకు తెలుసు. ఇక్కడ ఉన్న మొత్తం మిత్రులు, మన నరసన్న ఉన్నాడు. 80లో నేను చాలా పాటలు రాశాను. ఆయనతో మాతో పనిచేసిన వాళ్ళందరూ అమరవీలు అయిపోయారు మున్సిపాలిటీలో. కాబట్టి మీ అందరి పాదాల వందనాలు చెప్పి నేను 2 పాటలు పాడి ఊరుకుంటాను. మనసుతో మనసు మాట్లాడతా. మా ఊరికి వెళ్ళినప్పుడు ఈ 2 బస్తీలు ఉంటాయి. ఇది మాలోళ్ళు, ఇక్కడ గౌన్లోళ్ళు, చాకలోళ్ళు అంతుంటారు. నా పాట రామాయణం బోన్. ఇటువైపు మా మామలు ఉంటాడు, కార్యకర్త లింగయ్య, కర్రె, మల్లయ్య, భోషయ్య, ఇంత పెద్ద మీసాలు, అలాంటి మాది కూడా. నేను బోంగని అడిగారు, నా బిడ్డ బాగున్నావా అంటే ఎట్లా నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పడానికి 2 లైన్లు పాటలు పాడి కూర్చుంటా. నేను మా ఊరు పోయి ఒక పుస్తకం రాస్తున్నా. 60 ఏళ్ల తర్వాత నా ఊరు అంటే ఏ ఉద్యమంలోకి నేను వచ్చినో ఆ ఊరు మారిందా అని. ఆమె చూడగానే, బిడ్డ నన్ను గుర్తుపెడతావారా, నా ముఖం చూడు, నా ముక్కు చూడు. అమ్మా నాకు తెలుసు చెప్పు నేను ఎవరు అన్నది. అప్పుడు రాసిన, గుర్తున్నానా నేను బిడ్డ, నీకు గుర్తున్నానా నేను కొడుక, ఒక్క గుర్తు చెప్పుతా నన్ను గుర్తుపడతావా, నేను గుర్తున్నానా నీకు బిడ్డ, నేను గుర్తున్నానా నీ ఇంటి డొక్కాలో నా గుడిసే బిడ్డో. అట్లనే ఉంటుంది. నీ ఇంటి డొక్కాలో నా గుడిసే బిడ్డో, నీ తల్లి చదువుకు పోనాని జిద్దు చేసితే, నీ తల్లి లచ్చక్క కొట్టొస్తే, గిదగీద ఊరుకొచ్చి గుడిసేకొచ్చావు, కొట్టొద్దు అక్కని బతిమాలినాను, నా కాళ్ళల్లా ఏళ్ళల్లా దాగున్న ఊరో, నా సిరిగిన కొమ్ముతో సీముళ్ళు తీసి రాత్రి ముద్దానికి ముద్ద పెట్టాను, పలక బల్పామిచ్చి ఎత్తుకోనీరో, బల్పము చేతికిచ్చి సావేలా తోలినట్టి చదువుకో బిడ్డ అని చెప్పిన పెద్ద తల్లిని నేను, పెద్ద మాది కదా అని గుర్తున్నా. దిస్ మై సాంగ్. అక్కడ గౌన్లోళ్ళు, చాకలోళ్ళు, మంగళలు, నేను రాయనోళ్ళు లేదా పాట. అది నా ఐడెంటిటీ అని చెప్తున్నా. అది నా తల్లిదండ్రుల నుండి వచ్చిన ఐడెంటిటీ. నా తండ్రి నా తల్లి అలా వచ్చి అక్కడి నుండి ప్రోద్యంలోకి వచ్చాను. అందుకే నేను ఆత్మతో మాట్లాడుతున్నాను. అందుకే గౌరవలేని ముఖ్యమంత్రికి ద డెవలప్మెంట్ యాదన్న ఇక్కడి నుండి మొదలు పెట్టాలి. తెలంగాణ కోరుకుంటుంది అది. నువ్వు ఏ అభివృద్ధి చేసినా ఉద్యమ నాయకత్వం నుండి ఉద్యమంలో వచ్చినటువంటి నాయకులారా, ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు అందరు ఉద్యమం నుండి వచ్చిన మిత్రులారా, మన అభివృద్ధి ఎక్కడి నుండి మొదలు పెడదాం? తెలంగాణలో ఇక్కడ నుండి మొదలు పెడదాం. ఆ ఊడ్చెట్టల నుంచి మొదలు పెడదామని. ఎప్పుడు కానీ వాళ్ళను మర్చిపోవద్దు మన తెలంగాణ ఉద్యమం. వాళ్ళ మీద ఒక దయ ఉండాలి కదా. పాలసీ మేకింగ్లో 2వ పాట పాడి మూంచబోతున్నా. అన్న చెప్పాడు చెత్తకుండా. ఇది పాటలు పాడే సమయం కాదు, కల్చరల్ ప్రోగ్రామ్ అయితే నాడు పెట్టి మా స్వామి గౌడికి మళ్ళీ గోసికుంగడి గజ్జలు కట్టి మా సీను గట్టిగా దుంకుదాం. 2వ పాట చీపురు గట్ట పాట పాడి నేను ముగిస్తాను. దాంట్లోనే మన సీన్ అన్న చెప్పినట్టు ఐక్యంగా ఉండాలి. చీపురు పుల్ల లెక్క మనం అంతా ఇట్లా కట్టాలి.
అవన్నిటిని కట్టడానికి ఒక దారం కావాలి, నాయకత్వం. అది ఇట్లా ఇప్పుకోవాలి, అప్పుడు మన చేతికి రావాలి. ఆ చీపురు గట్ట మీ చేతిలో ఉన్నదేమి ఐక్యంగా పుట్టి పుల్లలే, కానీ ఐక్యమైనప్పుడు ఎంత గొప్ప పని చేస్తుందో చెప్పడానికి పాటలు రాసిన నేను. మా నరసన్న మేము చరవణరాళ్ళు ఉన్నప్పుడు ఆ పాట రాసిన నేను. ఈ 80లో 79లో రాసి పల్లె పల్లెకు వెళ్ళాను. ఆ అమరవీరులు చనిపోయారు. అలాంటి వాళ్ళకు వందనాలు చెప్తూ తెలంగాణలో కూడా అనేక మంది అమరవీరులు చనిపోయారు. ఈ తెలంగాణ త్యాగాల తెలంగాణ. అందుకే మీ అందరి వందనాలు చెప్తూ ఆ ఒక్క పాట మీ ఆత్మతో మాట్లాడుతున్నా. సక్కనైన బొమ్మ దాన్ని ఉట్టి ఎంతమంది చెప్తున్నా, సక్కనైన బొమ్మ చిపురు గట్టనమ్ము, చక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ, దాని పేరమ్మ చిపురు గట్టనమ్ము. అది సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ, అడవిలోన బుట్టి అంగట్లో అమ్ముడు పోయి మా ముంగిట్లోన అది బల ముద్ద బంటమ్ము. అది సక్కనైన బొమ్మ చిపురు గట్టనమ్మ, అది సక్కనైన బొమ్మ చీపురు గట్టనమ్మ. దుమ్మును పట్టుకొని అది దుమ్ము దులుపుతాది, చెత్తాను పట్టుకొని అది చిత్తు చేసుతాది. ఇల్లంతా ఇంపు చేసి చూడ సొంపు చేసి దర్వాజా పక్కనమ్మ దాగుండి బతుకుతాదు. అది సక్కనైన బొమ్మ మా ఇంటిలున్నదమ్మ, దాని పేరమ్మ చీపురు గట్టనమ్మ, దాని ముక్కు చూడమ్మో ముత్యాల పుడుకనమ్మ. అంత బాగుంటుంది అక్కడ. దాని ముక్కు చూడమ్మో ముత్యాల పుడుకనమ్మ, దాని ఛాయ చూడమ్మో బంగారు ఛాయనమ్మ, దాని నడుము చూడమ్మో నాగంచు నడుమమ్మ. అది సక్కనైన బొమ్మ చీపురు గట్టనమ్మ. ఇల్లంతా ఇంపు చేసి వయసులో నాది ఇల్లంతా ఆడుతాది. వయసు వస్తే మనం లాగరిగా ఉడుచుకుంటా పోతుంది. వయసులో నాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము అడుగుతాది. సచ్చే ముందు, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ, సచ్చే ముందు భోగి మంటై వెలుగునిస్తదమ్మ. అది సక్కనైన బొమ్మ చీపురు గట్టనమ్మ. దా సక్కనైన ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు, ఇప్పుడు సీనన్న చెప్పిన కాడికి వస్తున్నా. ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు అద్దుమ రాత్రిలో దర్వాజ సప్పుడాయే నా మగడు వచ్చనని నే మూసుకుంటానమ్మ. దర్వాజ తెరిచి చూస్తే ఆ ఇసపు గుట్లోడు ఇగిలిచ్చి చూసినాడు. నా మనసు గాలినాది, నేను వణికిపోయినాను, భయపడిపోయినాను. నా మనసు గాలి, నేను అటు ఇటు చూస్తుంటే దర్వాజ పక్కనున్న చీపురు గట్టనమ్మ నీ తోడు ఉంటనంది. చీపూరు తీసుకొని మని సింగారియబోతే వాడు గోడ దుంగబోయి గోతీల పట్టడం. మానవ చరిత్రని మార్చిన ఓ మట్టి చేతుల్లారా, మానవ చరిత్రని మార్చిన ఓ మట్టి చేతుల్లారా, 100% ఎస్సీ ఎస్టీ బీసీలారా, ఈ భూమి మీద మీ సెమటి సుక్కలు యుద్ధాల పోషారు. ఈ ప్రపంచానికి కావాల్సింది అందించారు. మీరే ఈ రాజ్యాన్ని నిర్మిస్తారు. మీ ఓట్లతోటే ఈ సమాజం నిర్మిష్టపడతారు. 180% ప్రజలు మీరు అడిగేదాన్ని ఏమి లేదు. తినడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు అడుగుతున్నారు. ఓ పాలకులారా, నా ప్రియమైన పాలకులారా, వీళ్ళ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చే పాలకులారా, ప్రతిపక్షాలారా, కేంద్ర ప్రభుత్వాలారా, ఒక్కసారి ఈ చీపురు గట్ట తిరగబడకుండా వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.